సో హాయ్ గైస్, అందరికి నమస్తే. అసలు ముచ్చట ఏంటంటే మా పక్క విలేజ్లో ఉన్న గుల్లకోట విలేజ్ అని అక్కడ గోదావరి ఉంటుంది. అక్కడికైతే గోదావరి కాడికి అక్కడికి వచ్చినాక నాకు ఒకటి మనసులో తట్టింది ఏంటంటే, ఈ మధ్యన మీరు సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటున్నారు, కేరళ డిస్టిక్ వాయనాడులో వర్షాల కారణంగా ఆ కొండ చర్యలు ఇరిగిపడి చాలామంది గల్లంత అయిపోయారు. వాళ్ళు దొరకడం లేదు. కొంతమంది శవాలు దొరికినాయి, కొంతమంది శవాలు దొరకట్లేదు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, ఈ వర్షాకాలం కారణాల వల్ల మన విలేజ్ నుంచి వెళ్ళి మన పక్క విలేజ్ నుంచి వెళ్ళి చాలామంది అయితే వాటర్ ఫాల్స్కి అయితే ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నారు. సో కొంచెం దయచేసి ఫ్రెండ్స్, మీరైతే ఎంత జాగ్రత్తగా ఇక్కడి నుంచి కేరింగ్గా ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నారో అదే కేరింగ్గా మంచిగా ఎంజాయ్ చేసి ఇంటికి రావాలని నేను కోరుకుంటున్నారు. వీలైనంత మట్టుకు అయితే ఈ యొక్క 1 మంత్ 1.5 మంత్ అయితే ఒక లోతట్టు ప్రాంతాలకైతే వెళ్ళడానికి మీరు వెళ్ళకండి. ఎందుకంటే అక్కడ పొజిషన్ ఎట్లుంటుందో మీకు తెలియదు, అక్కడికి అయినాక సిచ్యువేషన్ ఎలాంటిది ఉంటుందో మీకు తెలియదు. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని అయితే మీకు ఈ వీడియో ద్వారా అయితే నేను తెలియజేస్తున్నాను. సో ఒకటి ఏంటంటే, మీరు ఎంత జాగ్రత్తగా ఎంత సేఫ్గా మీరు ఇంటికి వస్తే మన ఇంటి దగ్గర ఉన్న తల్లిదండ్రులు అంతా సంతోషపడతారు. సో కొద్దిగా జాగ్రత్త.